దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవాది దేవుని నామానికి ఘనత కలుగును గాక. మీరందరూ బాగున్నారని, ప్రభు కృప మీ వెనువెంట ఉన్నదని విశ్వసిస్తూ దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీ నిమిత్తమై నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ క్షేమము కొరకు, మీ కుటుంబాల కొరకు దేవుని బిడ్డలారా ప్రార్థించగలిగే తరుణమని సమయమని ప్రభు అనుగ్రహించినందుకు దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఒక మారు దైవ సన్నిధానంలో ఆయన సముఖంలో మీతో కలవడానికి దేవుడి కృప చూపించారు. అందుని బట్టి దేవునికి ఎన్నో వందనాలు అర్పిస్తూ ఉన్నాను. మరి విశ్రాంతి దినమున దేవుని నామాన్ని మహిమపరుచుకుందాము, దేవునిని గణపరుచుకుందాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ దిన వాక్య వర్తమానం విషయంలో యోహానుకు రాసిన సువార్త దేవుని బిడ్డలారా 21వ అధ్యాయము 15, 16 వచనాలు 16, 17, 18 వచనాలని మనము ధ్యానం చేసుకుందాము. వాక్య గ్రంథంలో 15, 16, 17 వచనాలను చూచినప్పుడు, వారు భోజనమును చేసిన తరువాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడివైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడివైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడివైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యము కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ తలలు వంచి ఏకీభవించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. స్తోత్రాలు, వందనాలు, స్తుతులనైనా పరిపూర్ణుడైన నా ప్రియ ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సమస్తానికి ఆది సంభూతుడైన నా ప్రియ ప్రభువా, నీకు మరుగైనదంటూ ఏదీ లేనప్పటికీ నాయన, మానవుల యొక్క అంతరంగము లక్ష్యము పెట్టడానికి, మానవుల అంతరంగంలో ఉన్నది వారి నోటి నుండి పలకడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నా దేవాది దేవా, నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి, ఈ వాక్యవర్తమానము నిమిత్తమై పురుగునైనా నన్ను నీవు మరుగుపరచండి. నీ ప్రజలతో మీరే స్వయంగా మాట్లాడండి. మాట మాలిన్యము లేని నత్తిదానిని ప్రభువా, నా స్వరమును మరుగుపరిచి నీ స్వరముని వినిపింప చేయమని పరిశుద్ధాత్మ దేవుడా వేడుకుంటూ ఉన్నాను. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. గ్రహించగలిగే జ్ఞానము, అర్థం చేసుకోగలిగే బుద్ధి, అనుసరించి నడవగలిగే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మహిమపరుచుకోమని వాకుగా భూలోకానికి దిగి వచ్చిన మంచి బోధకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియ ప్రభు పునరుద్ధానుడైన దేవుని బిడ్డలారా, పునరుద్ధానపు శక్తిని తన ప్రజల యందు పరిపూర్ణముగా కుమ్మరించి ఆయన శిష్యులకైన వారికి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని 21వ అధ్యాయములో అక్కడ జరిగిన సంభాషణ యావత్తుని మనం చూసినప్పుడు, అది మొదటిసారిగా ఆయన తన యొక్క ఏర్పాటు చేసుకున్న ప్రజల నిమిత్తమై తాను సిద్ధపరుచుకుని ప్రత్యేకపరుచుకున్న ఆది అపొస్తలుల మధ్యకు వచ్చి సమాధానాన్ని ప్రకటన చేస్తూ ఉన్నారు.
దేవుని బిడ్డలారా, ఆయన భూలోకములోనికి వచ్చి ఆయనని ఏర్పాటు చేసుకుని ఆయన శిష్యుడికి చాలా స్పష్టంగా తెలియపరచడానికి మొదటిసారిగా తను తాను ప్రతిష్ఠించుకున్నారు. దేవునికి స్తోత్రం. రెండవసారిగా చూచినప్పుడు దేవుని బిడ్డలారా, అవిశ్వాసము కలిగిన తోమాకి విశ్వాసములో స్థిరపరచడానికి ఆయన రెండవసారి వారి మధ్యకి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఇది మూడవసారిగా వారికి ప్రత్యక్షం అవడం మనం చూస్తూ ఉన్నాను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈ మూడవసారి ఆయన అంతరంగములో ఉన్నది యావత్తుని కూడా ఆది అపొస్తలులతో పంచుకుంటూ అందులో ప్రధానుడుగా ఉన్న యోహానుతో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటి అని అంటే, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమించే వారి కొరకు లోకమంతా వెతుకుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయనని పరిపూర్ణంగా ప్రేమించే వారిగా ఉండాలని సీమోని ఈ దేవుని బిడ్డలారా ముమ్మూరు అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ముమ్మూరు బొంకిన దేవుని బిడ్డలారా పేతురుని ఆయన 3 సార్లు అడిగి స్థిరపరుస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. నిజంగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమించేటట్టయితే నా గొర్రె పిల్లలని మేపు. నీవు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు అంటే నా గొర్రెలని కాయి. దేవునికి స్తోత్ర. పిల్లలని కాయాలి, గొర్రెలని కాయాలి. కాసే విధానంలో ముందుగా అడుగుతూ ఉన్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని 3వసారి అడిగినప్పుడే పేతురు అంటున్నాడు వ్యసనపడి, అయ్యో ప్రభా, నీకు సమస్తం ఎరిగిన వాడు, నీకు తెలియదా నేను ప్రేమిస్తున్నానో లేదో? నువ్వు పలుమార్లు ఎందుకు నాన్న, నీకు తెలుసు కదా, నీకు మరుగైనదంటే ఏది లేదు కదా, కానీ మరుగైన నీకు కానీ నన్ను ఎందుకు 3 సార్లు అని వ్యసన పడినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్యని ప్రేమించామంటే ఆయన గొర్రెలని ప్రేమించగలుగుతాం, ఆయన గొర్రె పిల్లలని మేపగలుగుతాం. దేవునికి స్తోత్రం. దేవుని యందు ప్రేమ లేకుండా దేవుని బిడ్డలారా ఆయన గొర్రెలని కాయలేమో, ఆయన పిల్లలని, ఆయన గొర్రె పిల్లలని కూడా మనం మేపలేము. కాబట్టి అది స్థిరపరచబడడానికి ఎంతగానో ఆయన అడుగుతున్నారు, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? హల్లెలూయా. అసలు ప్రేమ అంటే ఏమిటి? హల్లెలూయా. ప్రేమ విషయంలో చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆది అపొస్తలులతో ఆయన సిలువ మ్రానికి సిద్ధపడినప్పుడు, సిలువ యాగము కొరకు ఆయన ఆయత్తపరచబడినప్పుడు ఆది అపొస్తలులకి చాలా స్పష్టంగా తెలియపరిచారు. కానీ తెలియపరచబడినప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది వారు గ్రహించగా అనేక పర్యాయాలు వారు తప్పిపోయారు, పడిపోయారు, జారిపోయారు, సమస్తాన్ని విడిచి వెళ్ళిపోయిన వారిగా మనకి కనపడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అసలు ఆయన ప్రేమించడం అంటే ఏమిటి? యోహాను రాసిన పత్రికలోని దేవుని బిడ్డలారా 14వ అధ్యాయం 15వ వచనము చూచినప్పుడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గాయకొందురు. దేవునికి స్తోత్రం. యేసయ్య ప్రేమ లేకుండా చాలా మంది మనం అంటూ ఉంటాం, ఓ మీ దేవుణ్ణి ఎంతగానో ప్రేమిస్తున్నాం, యేసయ్యని మేము ఎంతగానో ప్రేమిస్తున్నాం అని బైబిల్ని 10 సార్లు పట్టుకోవడం కాదు, ఆయన చెప్పిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడమే ఆయన యందు ఉన్న ప్రేమ. దేవునికి స్తోత్రం. అందుకని ఈయన అక్కడ అంటూ ఉన్నారు, ఆయన స్వయముగా నరరూపధారిగా భూమి మీద సంచరిస్తూ దేవుని బిడ్డలారా ఆయన బోధించిన బోధలలో ఏమిటంటే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. దేవునికి స్తోత్రం. ఈనాడు అనేక మంది మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అంటున్నాము, కానీ ఆయన ఆజ్ఞలు మటుకి పక్కన పెట్టేస్తూ ఉన్నాయి. ఆయన ఆజ్ఞలు అనుసరించి నడవలేకపోతున్నాం. ఆయన మనకి పెట్టిన కట్టడలని జ్ఞాపకం చేసుకోలేకపోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఆయన్ని అందుకని యోహాను పేతురుని అడుగుతూ ఉన్నాడు, యోహాను కుమారుడు అయిన పేతురు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే అని అడుగుతూ ఉన్నాడు. అంటే దేవుని బిడ్డలారా ఆయన ఆజ్ఞ ప్రకారముగా నడిచేవారిగా ఉండాలని, ఆయన ఆజ్ఞని గాయకుని వారిగా ఉన్నారా లేదా అని ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని వాక్య గ్రంథంలోనే మనం చూసినప్పుడు 14వ అధ్యాయంలోని 21వ వచనం చూసినప్పుడు, నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గాయకున్న వాడే నన్ను ప్రేమించేవాడు, నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆజ్ఞ అయిన దేవాది దేవుని యొక్క ప్రేమ మనలోని పరిపూర్ణంగా లేకపోతే ఆయన ఆజ్ఞ అనుసరించి నడుచుకోలేదేమో. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఆయనను ప్రేమిస్తున్నామంటే
అంటే ఆ ప్రేమ తన తండ్రి వల్ల మనం ప్రేమించబడుతూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆజ్ఞ అయిన దేవునిని అనుసరించి నడిచేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చాలా స్పష్టంగా పలుకుతూ ఉన్నారు, మీరు నన్ను ప్రేమిస్తున్నారా? ఆనాడు పేతురుని అడిగినట్లుగానే ఈనాడు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు, నా ప్రియ ప్రభు, మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నారా? నిజంగా ఆయన మనం ప్రేమించేవారు అంటే దేవుని బిడ్డలారా, ఏదో గంటలు గంటలు తరపడి ప్రార్థన, గంటలు గంటలు తరపడి దేవుని బిడ్డలారా పాటలు గంటలు గంటలు తరపడి, అది కాదు. ప్రేమించడం అనంటే ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకోవడం. ఆజ్ఞ అనుసరించి నడుచుకోవడం అంటే ఆయన లేఖనాలలో ఏవేవైతే, అందుకని అంటున్నాడు విశ్వాసముని క్రియారూపంలో దాల్చాలని. ఆజ్ఞ అనుసరించి నడుచుకోవడం అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞ అమల్లోనికి వచ్చినప్పుడు, ఆయన ఇచ్చిన ఆజ్ఞ అనుసరించి నడిచినప్పుడు నిజంగా ఆయన మనం ప్రేమిస్తూ ఉన్నాం. ఆయన ఆజ్ఞను పక్కన పెట్టేసి దేవుని బిడ్డలారా భక్తులు మన రెండు చేతులతో ఉండడం కాదు, ఆయన ఆజ్ఞ వెంబడి నడిచేవారిగా ఉండాలి. ఆయన ఏమి బోధిస్తున్నారో, ఎలాగ ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నారో అట్టి రీతిగా ఉండాలన్నదే ఈ లేఖనం చాలా స్పష్టంగా అడుగుతున్నారు. నేను ఏ రీతిగా నన్ను నేను తగ్గించుకుని నడిచానో, నన్ను ప్రేమిస్తే నా గొర్రెలని ప్రేమించగలరు, నన్ను ప్రేమిస్తే నా గొర్రె పిల్లలని ప్రేమించగలరు. దేవుని బిడ్డలారా, ప్రేమ అనేది దేని ద్వారా అంటే ఆయన్ని ప్రేమించడం అని అంటే అర్థం ఏమిటి అంటే ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటావా? అది నేను అడుగుతున్నది. నువ్వు ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నప్పుడు అది నా దేవుని వలన కలిగిన కార్యము, నా తండ్రి వలన కలిగిన కార్యమని ఆయన చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నారు. అందుకనే వాక్య గ్రంథంలోని యోహాను రాసిన పత్రిక 13వ అధ్యాయంలోని 34వ వచనములో చూచినప్పుడు, మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచు ఉన్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరును ఒకరినొకడు ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఆజ్ఞ ఏమిటి అని అంటే దేవుడు మనల్ని ప్రేమించినట్లు, దేవుని బిడ్డలారా మనం కూడా ఒకరిని ఒకరము ప్రేమించేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎక్కువైన వాడిని, ఎక్కువ ఉన్నతమైన వాడిని ప్రేమించడం కాదు, తక్కువైన వాడిని దూరపరచడం కాదు, అందరు మానవాళిని సమానంగా ప్రేమించడమే. అదే క్రొత్త ఆజ్ఞ దేవుడు నీకు నాకు ఇచ్చాడు. అది ప్రేమ. దేవునికి స్తోత్రం. నీలో నాలో ఆయన ప్రేమ ఉన్నది అని అంటే ప్రతి ఒక్కరిని ప్రేమించే ప్రేమ మనలో నుండి క్రీస్తు కనపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు మనలో నుండి కనపడాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరినీ సమపాళ్ళలో ఆయన మనల్ని ప్రేమించినట్లుగా మనము కూడా ఒకరిని ఒకరము ప్రేమించాలి. ఒకరిని ద్వేషించడం మరి ఒకరిని ప్రేమించడం కాదు. అందరినీ ద్వేషించే వాళ్ళని ప్రేమించాలి, దూషించే వాళ్ళని ప్రేమించాలి, దూరమైన వారిని ప్రేమించే వాళ్ళని, త్రోసివేసే వారిని ప్రేమించాలి. అందరినీ సమానముగా ప్రేమించాలని నా ప్రియ ప్రభు కోరుతున్నారు. ఎందుకంటే నా ప్రియ ప్రభు ప్రేమ అటువంటిది. దేవుని బిడ్డలారా, అందుకే నేను అంటూ ఉన్నారు, మంచివారి మీదను చెడ్డవారి మీదను నేను సూర్యుడిని ప్రకాశింపజేస్తున్నాను, మంచివారి మీదను చెడ్డవారి మీదను వర్షాన్ని కుమరిస్తున్నాను. ఆయన దేవుని బిడ్డలారా చెడ్డవారిని మంచివారిని వేరు చేయాలి. దేవునికి స్తోత్రం. ఈనాడు మనం ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ అంటే ఏమిటి అంటే అందరినీ సమపాడుగా అది నేర్పిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురుతో చెప్పే మాట అదే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా అంటే నేను ఏ రీతిగా ప్రేమించానో, అందరినీ, రోగిని ప్రేమించాను, ధనవంతుడిని ప్రేమించాను, స్నేహితుడిని ప్రేమించాను, దేవుని బిడ్డలారా రోడ్డు ప్రక్కన పడి ఉన్నవాడిని ప్రేమించాను, విద్యలో ఉన్నవాడిని ప్రేమించాను. అందరినీ సమపాళిలో ప్రేమించే అనుభవం చూసావు. ఆ అనుభవాన్ని నన్ను నువ్వు ప్రేమిస్తుంటే నాలో ఉన్న నేను ఇచ్చిన ఆజ్ఞ నువ్వు నెరవేరుస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్టి ప్రేమ కొరకు పేతురుని నిలదీసిన ప్రియ ప్రభు అడుగుతూ ఉన్నారు, నిజంగా ప్రేమిస్తున్నావు నువ్వు నన్ను? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన్ని నిజంగా మనం ప్రేమిస్తే ఆనాడు పేతురుని అడిగినట్లుగా నిన్ను నన్ను నా ప్రియ ప్రభు అడుగుతూ ఉన్నారు, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. మరి ఈనాడు నీ జవాబు నా జవాబు ఏంటి?
ఎందుకు నా ప్రియ ప్రభు ఆజ్ఞను అనుసరించి నడిచినప్పుడు ఆయన ప్రేమను ప్రేమిస్తే మనకు వచ్చే ఆశీర్వాదాలు అనేకముగా ఉన్నాయి. దేవుణ్ణి ప్రేమిస్తే వచ్చే ఆశీర్వాదాలు ఎన్నో. ఈనాడు ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు మన కొరకు అనుగ్రహిస్తూ ఉంటే అవి పొందుకోలేకపోవడానికి గల కారణం ఏమిటి అనంటే ఆయన ప్రేమించలేకపోవడం. దేవునికి స్థిరత్వం. హల్లెలూయా. ఆయన ప్రేమించే వారికి వచ్చే ఆశీర్వాదాలు ఎన్నో తెలుసా? వాక్య గ్రంథంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక ప్రియమైన దేవుని బిడ్డలారా 9వ అధ్యాయము 10వ వచనమును మనము చూచినప్పుడు వాక్యము చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా 1 కొరింథీయులకు రాసిన పత్రిక ప్రియమైన దేవుని బిడ్డలారా భక్తుడైన పౌలు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక ప్రియమైన దేవుని బిడ్డలారా 2వ అధ్యాయం 9-10 వచనాలను మనం చూచినప్పుడు ఇందును గురించి ప్రేమైన దేవుడు ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏది సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషిలో హృదయమునికి గోచారం కాలేదు అని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధన చేయించు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఆయనను నువ్వు ప్రేమించవనంటే ఆయన ఆత్మ నీ పైన పరిపూర్ణముగా ఉంటుంది. ఆయన ఆత్మ నీ యందు ఉద్దేశం ఏమిటో, ఆయన నీ యందు ఉన్న ప్రణాళిక ఏమిటో, నిన్ను ఎందుకొరకు ఎన్నుకున్నాడో, భూమి మీదకి నిన్ను ఏ ఒక్క ఉద్దేశాన్ని పంపించి ఈ మార్గము గుండా నడిపించడం ఆయనకి ఇష్టమైనదో ఆయన ప్రేమిస్తేనే కానీ అవి మనం తెలుసుకోలేం. దేవునికి స్తోత్రం. అందుకని అంటున్నాడు, నేను ప్రేమిస్తే చాలు నా ఆత్మ మీకు వచ్చే సమస్తమని కూడా తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం. ఈనాడు దేవుని బిడ్డలారా చాలా మంది దేవునిని ఆశ్రయించి దేవుని అనుసరించి నడుచుకునే వాళ్ళు అనుకుంటూ ఉంటారు, మమ్మల్ని దేవుడు ఎలాగ వాడుకుంటాడు, ఎందుకొరకు ఎన్నుకున్నాడు, ప్రశ్న మీద ప్రశ్న వేస్తున్నాము. కానీ నిజంగా ఆయన ఆజ్ఞని నువ్వు ప్రేమించి ఆయన ఆజ్ఞానుసారంగా అనుసరిస్తే పరిశుద్ధాత్మ దేవుడి నీ మీదకి దిగి వస్తాడు. ఆయన అంతరంగంలో ఉన్న వాటినన్నిటినీ నీకు బోధిస్తాడు, తెలియపరుస్తాడు. నీవు నడవలసిన మార్గం ఏమిటో తేటగా చూపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమించడమే మొదటి ముఖ్య అంశం. దేవునికి స్తోత్రం. అందుకని పేతురుతో అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తే గొర్రెని ఎలాగ కాయాలి, గొర్రె పిల్లలను ఎలాగ మేపాలో నడిపించేది నువ్వు నన్ను ప్రేమించి ఆజ్ఞను అనుసరిస్తే ఆత్మ నీలోకి వచ్చి అప్పుడు నీవు నడవలసిన మార్గములో నడుస్తావు. నీతో పాటు గొర్రెలని నీవు నడిపిస్తావు. దేవునికి స్తోత్రం. ఆత్మ సహాయం లేకుండా ఎవ్వరూ కూడా గొర్రెలని మేపలేము, కాయలేము. దేవునికి స్తోత్రం. వారి వారి శక్తిని పెట్టి మేపినను కాచినను దేవుని బిడలారా అది నడిపింపు కాదు, మానవుని ఆలోచన రీతిలో నడిచే విధానం తెలియపరుస్తోంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ అన్నీ నీకు బయలుపరుస్తుంది. నువ్వు ఎలాగ నడవాలో ఆత్మ బయలుపరుస్తుంది. నువ్వు ఏ రీతిగా సంచరించాలో ఆత్మ బయలుపరుస్తుంది. గొర్రెలను ఎలాగ కాయాలో ఆత్మ బయలుపరుస్తుంది. గొర్రెలను ఎలాగ మేపాలో ఆత్మ బయలుపరుస్తుంది. గొర్రెలకి ఏ ఆహారం పెట్టాలో ఆత్మ బయలుపరుస్తుంది. ఆత్మ నీకు కావాలి అనంటే ముందు దేవుని ప్రేమకు ముంగుర్తుగా ఉన్న ఆజ్ఞ అనుసరించి నడవాలి. ఆజ్ఞ అన్నిటిలో కొత్త ఆజ్ఞ ఏంటంటే ఒకరినొకరు ప్రేమించడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ప్రేమ కొరకే ఆయన భూలోకానికి దిగి వచ్చాడు. ఆ ప్రేమని ఆయన చూపించారు. ఆ ప్రేమను మనందరికీ పంచిపెట్టారు. ఆ ప్రేమను మరలా ఆయన పరీక్షిస్తున్నాడు పేతురుతో. ఈనాడు నిన్ను నన్ను పరీక్షిస్తున్నాడు. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ఒక్కొక్కరిని ఇప్పుడు మీరు చూస్తే ఒక్కొక్కరి పేర్లు పెట్టి అడుగుతూ ఉన్నాడు దేవుడు, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? హల్లెలూయా. 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 మొదటిగా వచ్చే ఆశీర్వాదం ఏమిటి అంటే ఆయన ప్రేమిస్తే ఆయన ఆత్మ మనలోనికి దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా చూచినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా కీర్తన గ్రంథములో 145వ కీర్తన 20వ వచనములోని చూచినప్పుడు దావీదు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా 145వ కీర్తనలో
వాక్యము చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది. 145:20 వచనములోని మనము ధ్యానం చేస్తే వాక్య గ్రంథములోని నీతో నాతో పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎవరికి మరుగుగా ఉండడము ఆయనకి ఇష్టము కాని దేవుని బిడ్డలారా కార్యమైనది. అందుకనే 45వ కీర్తన దేవుని బిడ్డలారా 20వ వచనాన్ని మనం చూసినప్పుడు యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. దేవునికి స్తోత్రం. ఈ అంచె దినాలలో దేవుడు మనల్ని కాపాడాలి అని అంటే ఈ భయంకరమైన స్థితులలో దేవుని బిడ్డలారా మరణము దేవుని బిడ్డలారా సమూహం దూతవలి ఆనాడు ఐగుప్తు దేశం మీద సంచరించినట్లుగా ఈనాడు భూమండలం యావత్తుని సంచరిస్తున్న ఈ భయంకరమైన వైరస్ నుంచి మనం తప్పించుకోవాలంటే ఆయనని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. ఆయన్ని ప్రేమించే వారిని ఏం చేస్తాడంటే ఆయన కాపాడతాడు. నువ్వు కాపాడపడాలి, ఆయన రెక్కల నీడలో నువ్వు ఉండాలి, నువ్వు భద్రపరచబడాలి అని అంటే ఆయన ప్రేమ నీలో పరిపూర్ణంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నీ కింద కూడా ఏంటంటే అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది అన్యుల కొరకు చెప్పటం లేదు, ఇక్కడ చెప్పేది ప్రతి మన కొరకే చెప్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా ప్రేమించే వారిని కాపాడుతాడంట. భక్తిహీనులను అంటే భక్తి కూడా హీనత కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడంట నశింపచేస్తానంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ నాశనకరమైన దినాలు అపాయకరమైన దినాలలో ఉన్న మనము దేవునిని ప్రేమించడం అమితంగా ప్రేమించే విషయంలో ముందుకు సాగేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను నన్ను కాపాడాలంటే ఆయన ప్రేమ నీలో నాలో పరిపూర్ణంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మధ్యన ఒకళ్ళు ప్రేమ గురించి ఒక వాక్యం చెప్తే రోజు 100 సార్లు నేను బైబిల్ ముద్దు పెట్టుకుంటున్నానండి అని అన్నారు. 100 సార్లు బైబిల్ను ముద్దు పెట్టుకుంటే అది భక్తి కాదు. దేవునికి స్తోత్రం. భక్తి అనేది ఆయన ప్రేమించడం అనేది ఏమిటి అని అంటే దేవుని బిడ్డలారా ఆయన వాక్యాన్ని ధ్యానం చేసి ఆజ్ఞ ఏమైనదో మన యందు ఏ ఆజ్ఞ ఆయన ప్రతిష్ఠించాడో ఆ ఆజ్ఞని అనుసరించి నడుచుకోవడమే ఆయన ప్రేమించడం అని యోహాను సువార్తలో చక్కగా చెప్పారో వివరించుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా నీవు నేను కాపాడబడాలి. ఆయన కాపుదలలో మనం ఉండాలి. ఆయన కాపుదల మనపైన పరిపూర్ణముగా ఉండాలి అని ఆశించిన వారందరూ కూడా ఆయన ఆజ్ఞలను అమితముగా ప్రేమించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ప్రేమించడం చాలా ఈజీ, కానీ ఆయన ఆజ్ఞలను ప్రేమించి అనుసరించి నడుచుకోవడం అనేది చాలా కష్టకరమైన విషయం. ఎందుకంటే దేవుడు దుష్టత్వమును దూరపరిచేవాడు. ఈనాడు లోకమంతా దుష్టత్వములు కొట్టుకుపోతుంది. దేవునికి స్తోత్రం. ఆ దుష్టత్వము నుండి వేరుపరచడమే క్రైస్తత్వం. దేవునికి స్తోత్రం. ఆ వేరుపాటి విషయంలోనే దేవుని బిడ్డలారా అలసిపోతున్నాడు క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం. ఈ లోకముని యావత్తుని కూడా దుష్టత్వము నుండి దూరంగా పారిపోమంటూ ఉన్నాడు. అందుకనే రెండవ ఆశీర్వాదం ఏమిటి అని అంటే ఆయన మనల్ని కాపాడుతాడు. ఒకటి ఏమిటంటే ఆత్మను మనపైన కుమ్మరిస్తాడు. రెండవదిగా ఏమిటంటే ఆయన మనల్ని కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా మనం చూచినప్పుడు వాక్య గ్రంథములోని సామెతల గ్రంథం దేవుని బిడ్డలారా పరమజ్ఞాని అయిన యోహాను గారు సామెతల గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటుంది. 8వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్య గ్రంథములో మనము స్మరిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి 21వ వచనములోని చూచినప్పుడు నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. దేవునికి స్తోత్రం. మన పితరుడైన అబ్రహాము పరలోక ఆశీర్వాదాలు భూలోక ఆశీర్వాదాలు పొందుకున్నవారు. ఆ సంతానానికి వాస్తవంగా కలిగిన నిన్ను నన్ను ఆయన పిల్లలుగా నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు ఆయన అంటూ ఉన్నాడు, నన్ను ప్రేమిస్తే చాలు ఆస్తికర్తలుగా చేస్తాను. దేవునికి స్తోత్రం. అల్ప స్వల్పమైన భూమండలము పైన ఉన్న ఆస్తి కాకుండా పరమండలంలో నిత్యము తరతరములు యుగములు ఏలడానికి ఆ పరలోక రాజ్య పట్టణం అనే కర్తలుగా మనల్ని చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు.
ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆయన భూలోకములో ప్రేమించి ఆయన కొరకు ప్రయాసపడిన ప్రతి ప్రతిఫలము పరలోకములో భద్రపరచబడి ఉంటది. అది నీ నిధులను నింపుతుంది. దేవునికి స్తోత్రం. పరలోకములో నిధులు నింపబడాలంటే భూలోకములో నువ్వు ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నెలంతా ఉద్యోగం చేసిన వాడు 1వ తారీఖున జీతం ఏ రీతిగా సంపాదించుకుంటాడో అట్టి రీతిగానే భూలోకములో నువ్వు పొందిన ప్రతి ప్రయాసకి ప్రతిఫలములో దేవుడు నీ కొరకు నా కొరకు భద్రపరిచి ఉంచాడు ఒక నిధి. ఆ నిధిలో భద్రపరచబడాలి అని అంటే భూలోకములో నువ్వు ఆత్మతో నడవకుండా అది నువ్వు సంపాదించుకోలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూలోక ఆశీర్వాదాలు పరలోక ఆశీర్వాదాలు మనకి దేవుడు క్లుప్తంగా ఇచ్చాడు. వాటిని స్వతంత్రించుకోవాలంటే ముందుగా ఆయన్ని అనుసరించి నడవాలి. దేవునికి స్తోత్రం. అందుకని పేతురును అడుగుతూ ఉన్నాడు, అవన్నీ నువ్వు సంపాదించుకోవాలంటే, అవన్నీ నువ్వు స్వతంత్రించుకోవాలంటే ఆ పరలోకపు తాళం చెవి అధికారం పొందేవు, కానీ అది తెరవడానికి ఆధిక్యత నీకు కావాలి అని అంటే ముందుగా నువ్వు నన్ను ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 4వదిగా ఆయన ప్రేమించడం ద్వారా వచ్చే ఆశీర్వాదాన్ని మనం చూసినప్పుడు కీర్తన గ్రంథములో ప్రియమైన దేవుని బిడ్డలారా 91వ కీర్తన 14వ వచనముని మనము ధ్యానం చేస్తే వాక్య గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటారు. 91వ కీర్తన 14వ వచనములో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతనిని తప్పించదను, అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు ఆయన అంటూ ఉన్నాడు, నిజంగా అతడు నన్ను ప్రేమించాడు అనుకో, నేను అతనిని ఘనపరుస్తానంటున్నాడు, అతన్ని తప్పిస్తానంటున్నాడు. దేని నుండి తప్పిస్తాడు? మరణము నుండి తప్పిస్తాడు, అపాయము నుండి తప్పిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉన్న వాటినన్నిటి నుండి తప్పించి నిత్య నరకాగ్ని నుండి కూడా తప్పించి పరలోక రాజ్యవాసులుగా నిన్ను నన్ను ఏర్పాటు చేయడానికి నా ప్రియ ప్రభు అంటున్నారు, నన్ను ప్రేమిస్తే చాలు, అవన్నీ మీకు స్వాధ్యముగా ఇవ్వబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నారు. అపాయము నుండి తప్పించేవాడు, రోగముల నుండి తప్పించేవాడు, తెగుళ్ళ నుండి తప్పించేవాడు, పాపము నుండి తప్పించేవాడు, మరణము నుండి తప్పించేవాడు. అందుకే నేను అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తే వాటినన్నిటి నుండి నేను తప్పిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమి ఆయన అడగటం లేదండి. ఆయన ప్రేమించిన ప్రతి ఒక్కడు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిస్తే ఆశీర్వాదాలు సంపూర్ణంగా మీరు స్వతంత్రించుకుంటారంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే వాక్య గ్రంథంలో ఆయన చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. 5వదిగా మనము చూసినప్పుడు ఆయన్ని ప్రేమించే వారికి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు, ఆయన భద్రపరిచినవన్నిటినీ కూడా ఆయన చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. నిజంగా నీవు నన్ను ప్రేమిస్తే నీకు నేను ఇవ్వవలసినది ఏమిటో తెలుసా? అందుకనే యాకోబుకు రాసిన పత్రిక, దేవుని బిడ్డలారా, యాకోబుకు రాసిన సువార్తలో చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. 1వ అధ్యాయము ప్రియమైన దేవుని బిడ్డలారా 12వ వచనములో చూచినప్పుడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవునికి స్తోత్రం. ఆయన్ని ప్రేమిస్తే జీవ కిరీటాన్ని నువ్వు పొందుకుంటావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకానికి వెళ్ళాలంటే జీవ కిరీటకం కావాలి. ఆ కిరీటకానికి అర్హతగా పేతురును అడుగుతూ ఉన్నాడు, నువ్వు ముందు ధరించుకో, నువ్వు ధరించుకుంటే నీ గొర్రెలకు ధరింపచేస్తావు, నీ గొర్రెలకు ధరింపచేస్తే నీ గొర్రె పిల్లలకి ధరింపచేస్తావు. అంతేకాని దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన అంటూ ఉన్నాడు, నిజంగా నన్ను ప్రేమించే వారికి నేను జీవ కిరీటాన్ని ఇస్తాను. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. అంతేకాదు ఆయన మాట్లాడుతున్నారు అదే యాకోబుకు రాసిన పత్రికలోనే, ప్రియమైన దేవుని బిడ్డలారా నన్ను ప్రేమించారు 2వ అధ్యాయము 5వ వచనంలో చూసినప్పుడు, నన్ను ప్రేమించిన వారు దేవుని రాజ్యమునకు వారసులవుతారు. దేవునికి స్తోత్రం. జీవ కిరీటం ఎక్కడికి తీసుకెళ్తుంది చెప్పండి? దేవుని రాజ్యానికి తీసుకువెళ్తుంది. ఆ రాజ్యానికి హక్కుదారులుగా నిన్ను నన్ను ప్రభు చేస్తూ ఉన్నారు. చూడండి, ఎక్కడ ఒక్క మాట పేతురుని అడుగుతున్నాడు, ప్రేమిస్తున్నావా? ప్రేమ ఎక్కడికి వెళుతుందంటే పరలోకానికి హక్కుదారులుగా చేస్తుంది. ప్రేమ ఎక్కడికి తీసుకువెళుతుందంటే పరలోక రాజ్య హక్కుదారులుగా, పరలోక రాజ్య సింహాసన వారసులుగా నిన్ను నన్ను తయారు చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, అందుకని అడుగుతూ ఉన్నాడు, నిన్ను నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ఉన్న చోట్లోనే మనం పరిశీలించుకుందాం. మనం నిజంగా ప్రేమిస్తున్నామా? ఆయన ప్రేమించే వారిగా మనం ఉన్నామా? ఆయన ప్రేమ నిజంగా మనలో పరిపూర్ణంగా ఉన్నదా? ఒకసారి మనం పరీక్షించుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటూ ఉన్నాడు, మీరు ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ అనేది ఆయన మొట్టమొదటిసారిగా వేసిన పునాది అయ్యున్నది. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమను కొనసాగించాలని నా ప్రియ ప్రభువు కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమించేవారు నిత్య రాజ్యములో ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన ప్రియ ప్రభువు అడుగుతూ ఉన్నారు, మీరు నిజంగా ఆయన ప్రేమించే వారిగా ఉండాలని. పేతురుని అడుగుతున్న ప్రభువు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నారు. పరిపూర్ణమైన ప్రేమ పొందిన వారిగా ఆయన మనల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నారో మనం కూడా అట్టి ప్రేమ కలిగి తన తండ్రి యొక్క లేఖనాలని, తన తండ్రి యొక్క ఆజ్ఞ నెరవేర్చడానికి ఆయన భూమి మీదకి ఎలాగ వచ్చారో, కుమారుడైన క్రీస్తు నీకు నాకు ఇచ్చిన అధికారం అనే ఆజ్ఞ, క్రొత్త ఆజ్ఞ నెరవేర్చేవారిగాను ప్రతి ఒక్కరూ కూడా ప్రేమ కలిగి దేవుని యొక్క రాజ్యాన్ని భూలోకముల కట్టేవారిగా ఉండాలని నా ప్రియ ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఆయన కోరిన నెరవేర్పు మనలో నుండి రావాలని, ప్రభు యొక్క చిత్తము మనలో నుండి బయలుదేరాలని పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు నా కొరకు ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు. నా ప్రియ ప్రభు యొక్క ఆత్మను పరిపూర్ణంగా పొందుకుని ముందుకు సాగిపోగలిగే గొప్ప ధన్యత, భాగ్యము ప్రభు సంపూర్ణంగా మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ఉన్న చోట్లేమో కళ్ళు వేసి ప్రతి ఒక్కరూ కూడా మనం పరిశీలించుకుంటూ ప్రార్థన చేద్దాం. అయ్యా, ఆనాడు పేతురుని అడిగావు, నిన్ను నీ ప్రేమిస్తున్నావా అని. అవును నా తండ్రి. అయ్యా, ఈనాడు మమ్మల్ని కూడా మీరు వేసే ప్రశ్న అదే. మాలో నుండి నీ ప్రేమ పరిపూర్ణంగా రావడానికి సహాయం చేయండి తండ్రి. నీ ప్రేమ ఎంత అంటే ప్రక్కన హింసించేవారి, ఇరుప్రక్కల ఉన్న దొంగల యందు కూడా నువ్వు ప్రేమ కలిగి ఉన్నావు. బళ్ళెంతో పొడిచేవాడితో సైతము నువ్వు ప్రేమించవయ్యా. అటువంటి పరిపూర్ణమైన ప్రేమ నీది తండ్రి. ద్వేషించేవాడిని, దూషించేవాడితో సైతము నువ్వు ప్రేమించావు. వారిని కనికరించే కదా ప్రభువా తండ్రి, వీరు ఏం చేయించున్నారో వీరు ఎరుగుకున్నారు, వీరిని క్షమించమని అయ్యా ఆ శ్రమలో సైతము నువ్వు ప్రార్థన చేశావు. మాకు కూడా అటువంటి జ్ఞానము, అటువంటి ప్రేమ ప్రతి క్రైస్తత్వములు పొంగడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము అయ్యా. ఈనాడు నీ ప్రేమను మాలో నుండి అయ్యా సంపూర్ణమవడానికి సహాయం చేయండి. మమ్ములను బట్టి అయితే మేమేమి చేయలేము, కానీ నీ ఆత్మ మాలోనికి వచ్చి సమస్తమును చేయగలదని నీ లేఖనము సెలవిస్తున్నావు. కాబట్టి అయ్యా నాయన, నీ యొక్క ఆత్మ మాలోని సంపూర్ణముగా కుమ్మరించండి. ఆత్మతో లేపి నిలబెట్టండి, ఆత్మపూర్లుగా మార్చండి నాయనా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏకీభవించిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీ ప్రేమకు బద్దులై ఉండటానికి సహాయం చేయండి. అందుకని అంటున్నావు కదా, నా ప్రేమ యందు ఆశాబద్ధుడై ఉన్నాడని పరమగీత గ్రంథములో సంఘమని వధువు శర్పిస్తుంది ప్రభా. అయ్యా, నీ ప్రేమ యందు మేము ఆశాబద్ధులమై ఉండి అతడు నావాడు, నేను అతని దానిని చెప్పగలిగే స్థితి అనుగ్రహించి మహిమపరచుకోమని
మహిమనాథుడైన యేసయ్య ప్రేమించే వారికి ఉన్న ఆశీర్వాదాలు ఇంకెన్నో ఉన్నాయి. ప్రతి వారం కూడా ఆ ప్రేమను వివరించుకుంటూ, తలపోసుకుంటూ, నెమరవేసుకుంటూ నిన్ను స్తుతించగలిగే స్థితిని దయచేయమని, నిన్ను ప్రేమించే వారిని ఘనపరుస్తానన్నవయ్యా. అటువంటి ఘనతకి అర్హులుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, ఈ హోలీ ఫైర్ మినిస్ట్రీకి యాజకుడిగా, బోధకుడిగా, కాపరిగా, నాయకుడిగా, అధిపతిగా, రాజాది రాజుగా ఉన్న యేసు నామములో వినయపూర్వకంగా ప్రార్థన చేసి ఈ ఒక్క కార్యక్రమముని కలువరి శిలువ రక్తములో ప్రతిష్ఠించి సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.